హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అని అనుకుంటున్నాను. నా పేరు శ్రవణ్య. ఇంకా మీరు చూస్తున్నారు శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం ఒక వారం పాటు కూరగాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఎంత ముఖ్యమో కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సరైన విధంగా కూరగాయలను నిల్వ చేయడం వల్ల వాటి పోషకాలు అలాగే ఉంటాయి. మరియు మన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. మీరేమంటారు? నేనైతే దీనికి ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే వారం పాటు కూరగాయలను నిల్వ చేయడం ద్వారా మనకి ప్రతిరోజు ఏం వండాలో అన్న కన్ఫ్యూజన్ అస్సలు ఉండదు. వారానికి 1 లేదా 2 సార్లు మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొనడం ద్వారా మనకి డబ్బు ఇంకా సమయం రెండూ వృధా అవుతాయి. అలా కాకుండా వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకోవడం ద్వారా మనకి డబ్బు ఆదా అవుతుంది, సమయం కూడా వృధా కాదు. ఈ సమయాన్ని మనము ఇంకెక్కడైనా ఉపయోగించవచ్చు. పిల్లలతో టైం స్పెండ్ చేయడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, లేదా ఇంకా ఏవైనా కొత్త రెసిపీస్ ప్రిపేర్ చేయడము లాంటి వాటిలో మనము నిమగ్నమై ఉండొచ్చు. అందుకోసమని చెప్పి ఇలాంటి వాటికి మనము ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో మనము వారానికి సరిపడా కూరగాయలను నిల్వ చేసుకొని ఉంచుకుంటే మనకి చాలా బాగుంటుంది. మన లైఫ్ అన్నది ఒక ఆర్గనైజ్డ్‌గా నడుస్తుందన్నమాట. కూరగాయలను ఎలా ఎంపిక చేసుకోవాలి అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. ఎందుకంటే అన్ని కూరగాయలు ఒకే వారంలో మనము వండలేము. కొన్ని కూరగాయలు వేటికవే ప్రత్యేకం. అలాంటి కూరగాయలను మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా నిల్వ చేసుకోవాలి అనే క్వెషన్ మార్క్ మన మైండ్‌లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. మార్కెట్‌కి వెళ్ళినప్పుడల్లా అన్ని కూరగాయలను చూసేసరికి మనం కన్‌ఫ్యూజ్ కూడా అవుతాము. అలా కన్‌ఫ్యూజ్ కాకుండా మనకి ఏ కూరగాయలు అవసరమో మనము పోయిన వారం ఏం కూరగాయలు వండాము, ఈ వారం ఏవి వండాలి అనే అవగాహన మనకి ముందటి నుంచే ఉండాలి. అంటే మైండ్‌లో ప్రిపేర్ అయ్యి ఉండాలి. మైండ్‌లో కాకుండా అట్‌లీస్ట్ ఒక పేపర్ పైన రాసుకొని పెట్టుకుంటే మనము లాస్ట్ వీక్ వండిన కూరగాయలు ఈ వీక్ రిపీట్ చేయకుండా ఉంటాము. అలా అని చెప్పి మనకు తింటుంటే కూడా బోర్ అన్నది కొట్టదనమాట. కూరగాయలు తింటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు. అయితే దీంట్లో కొన్ని సీజనల్ వెజిటబుల్స్ కూడా ఉంటాయండి. సీజన్‌కు సరిపడే కూరగాయలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సీజన్‌కి వచ్చే కూరగాయలు వేటికవే ప్రత్యేకమనమాట. అంటే ఎండాకాలంలో మామిడి పండ్లు ఎలా వస్తాయో, చలికాలంలో గాజర్ వస్తుంది, బటానా వస్తుంది. ఇవి ఈ సీజన్‌లోనే దొరుకుతాయి. మళ్ళీ వచ్చే సీజన్‌లో దొరకవు. అందుకని చెప్పి సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి మనము ఆ సీజన్‌లో ఖచ్చితంగా తినాలి. దానివల్ల మనకి ఆరోగ్యం అన్నది దొరుకుతుంది. అలాగే మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకి ఉంటుంది. పిల్లలకి తినిపించాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్‌లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మీరు వారంలో 1 లేదా 2 సార్లు ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి. కూరగాయలు కొనేటప్పుడు వాటి తాజాదనాన్ని ఎలా గుర్తించాలో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. ఉదాహరణకు టమాటాలు గట్టిగా ఉండాలి, కీర మెత్తగా ఉండకూడదు. ఇలా కొన్ని టిప్స్, ట్రిక్స్ మీకు మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొంటుంటే మీకు అర్థమైపోతుంది. సో, ఇలా ఫ్రెష్‌గా ఉండే కూరగాయలని మనము కొనగలుగుతామన్నమాట. కాబట్టి మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు కూరగాయల యొక్క తాజాదనాన్ని చూసి మీరు కొనుక్కోండి. హడావిడిగా కొనకూడదు. హడావిడిగా కొంటే మనం కొన్న వాటిల్లో 20% అయినా గానీ కూరగాయలు పాడైపోయినవి మనకి వస్తాయి. కాబట్టి హడావిడిగా కాకుండా నెమ్మదిగా కూరగాయలని ఎంపిక చేసుకోండి. వాటి తాజాదనాన్ని కూడా చెక్ చేయండి. కూరగాయలను నిల్వ చేయడం ఎలా? కూరగాయలను నిల్వ చేయడం చాలా ఈజీ అండి. కూరగాయలను నిల్వ చేసే ముందు వాటిని శుభ్రం చేయాలి. కానీ కొన్ని కూరగాయలను నీటితో కడగకుండా నిల్వ చేయడం మంచిది. ఎందుకంటే అవి త్వరగా పాడవుతాయి. పచ్చి కూరలు అంటే లీఫీ గ్రీన్స్. ఈ పచ్చి కూరలను తడిగుడ్డలో
చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. లేదా నేను ఇలా డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తున్నాను కదా, ఇలా కూడా చేయొచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అట్లీస్ట్ ఒక 3 to 4 డేస్ వరకు కూడా మనం వాటిని వండుకొని తినొచ్చు. కాయగూరలు అంటే క్యారెట్స్, బీన్స్ లాంటి వెజిటేబుల్స్ని మనము ప్లాస్టిక్ బ్యాగ్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచడం మంచిది. పొటాటోస్, ఆనియన్స్ చల్లని ప్రదేశంలో ఉంచండి. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకండి. కొన్ని కూరగాయలను ఉడికించి లేదా సన్నగా కోసి ఫ్రిడ్జ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. వీక్లీ మీల్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా అండి. ఎందుకంటే మనము వారానికి సరిపడా కూరగాయలు ఎలాగో కొన్నాం కాబట్టి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే అవగాహన మనకి ఉండాలి. ఎందుకంటే అవి వృధా కాకుండా ఉంటాయి. అందుకని మనము ఒక మీల్ ప్లానింగ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ కూడా. మన ఇంట్లో ఉండే ఏదైనా పుస్తకం తీసుకొని దాంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా 4 భాగాలుగా విభజించుకొని ప్రతి వారం మనము ఏమి వండాలనుకుంటున్నాము అంటే వారంలో 7 డేస్ ఉంటాయి కదా, 7 డేస్లో ప్రతిరోజు ఏమేమి వండాలనుకుంటున్నామో దాన్ని ఒక ప్లాన్గా రాయండి. ఆ ప్లానింగ్ ప్రకారము మనము కూరగాయలని, లంచ్ని, స్నాక్స్ని, డిన్నర్ని ప్రిపేర్ చేయొచ్చు. మనకి కన్ఫ్యూజన్ అన్నది అస్సలు ఉండదు. అయితే కొన్ని కూరగాయలను మనము ముందే కోసి విడిగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బెండకాయ, బిన్నీస్ ఎక్సెట్రా. ఇలాంటి కూరగాయలను మనము ముందే కోసి పెట్టుకుంటే మనము వంట చేసేటప్పుడు వీటిని కోసే పని తప్పుతుంది. ఇంకా మన వంట అన్నది త్వరగా అయిపోతుంది. అందుకని ఇలాంటి కూరగాయలను మనము ముందే కోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. న్యూట్రియంట్స్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. మనము స్టోర్ చేసుకున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో, వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేసేయాలి. ఎందుకంటే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ రోజులు స్టోర్ చేయడం ద్వారా వెళ్ళిపోతాయి. అందుకోసమని చెప్పి మనము త్వరగా వాటిని తినేయడానికి ప్రయత్నించాలి. పోషకాలు అలాగే ఉండేందుకు ఎయిర్ టైట్ కంటైనర్లు ఉపయోగించండి. చిన్న పరిమాణంలో కూరగాయలను నిల్వ చేయడానికి జిప్లాక్ బ్యాగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కూరగాయలను విభజించడానికి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్లు ఉపయోగించవచ్చు. కూరగాయల ప్రాధాన్యత ఆధారంగా వాటిని నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ వారం పాటు మనం స్టోర్ చేయలేము. అలాంటప్పుడు వీటిని త్వరగా కన్జ్యూమ్ చేసేసుకోవాలి, అంటే తినేసేయాలి. పొటాటోస్ ఇంకా ఆనియన్స్ వంటి కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. టమాటాలు, కీర వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించే కూరగాయలుగా పరిగణించవచ్చు. కూరగాయలను ఫ్రిడ్జ్లో 0 నుండి 4 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం చాలా మంచిది. కూరగాయల తేమను నియంత్రించేందుకు పేపర్ టవల్స్ ఉపయోగించండి. సూర్యకాంతి దూరంగా ఉంచడం చాలా ఇంపార్టెంట్. కొన్ని కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెడతాము. అలాంటి కూరగాయలలో కొన్ని కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను చల్లని సూర్యకాంతి లేని ప్రదేశంలో ఉంచండి. అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి, ఉపయోగపడతాయి. కూరగాయలను స్టోర్ చేయడానికి నేను ఉపయోగించే కొన్ని పర్సనల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టకండి, అవి రూమ్ టెంపరేచర్లోనే ఉంచడం మంచిది. బెండకాయలను కాగితం లేదా పేపర్ బ్యాగ్లో ఉంచండి, అవి ఫ్రెష్గా ఉంటాయి. ఆకుకూరలను నీటిలో నానబెట్టి తర్వాత గుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. లేదా నేను ఉపయోగిస్తున్న మెథడ్ని ఫాలో కండి. డబ్బాలో వాటిని కట్ చేసి స్టోర్ చేసుకుంటే మనము 2 to 3 డేస్ వాటిని ఉపయోగించవచ్చు. క్యారెట్ను ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి కొద్దిగా నీటితో తడిపి ఉంచడం ఉత్తమం. అవి ఫ్రెష్గా ఉంటాయి చాలా రోజులు. ఫ్రిడ్జ్లో ఉండే స్పేస్ని చాలా బాగా ఉపయోగించుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఎంతనైతే స్పేస్ ఉందో దాన్ని మొత్తం మనము ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అలా అని చెప్పి అన్నీ కుక్కేసి పెట్టినట్టు పెట్టకూడదు. ఎందుకంటే వాటికి కూడా గాలి ఆడాలి. అలా గాలి ఆడితేనే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూరగాయలను విభజించేందుకు ప్రత్యేక బాక్సులు ఉపయోగించండి.
ఎలాంటి కూరగాయలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు లేబుల్స్ పెట్టండి. ముందుగా నిల్వ చేసిన కూరగాయలను ముందుగా వాడండి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఏదైతే ఫస్ట్ పెట్టామో దాన్నే ఫస్ట్ ఔట్ చేయాలి. అలా చేస్తే మిగతా కూరగాయలు దాని అకార్డింగ్‌గా తీసుకోవడానికి, ఉపయోగించడానికి ఈజీగా ఉంటుంది. ప్రిజర్వేషన్ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. మొదటగా బ్లాంచింగ్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని కూరగాయలను ఉడికించి ఫ్రిడ్జ్ చేయడం ద్వారా వాటి పోషకాలు నిల్వ చేసుకోవచ్చు. దీన్ని మనము బ్లాంచింగ్ మెథడ్ అని అంటాము. పిక్లింగ్ కొన్ని కూరగాయలను ఉప్పు లేదా వెనిగర్‌లో నానబెట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. డ్రై ఫ్రీజింగ్ బెండకాయ, క్యారెట్ వంటి కూరగాయలను కోసి డ్రై ఫ్రీజ్ చేయవచ్చు. ఇలా మనం కూరగాయలను ప్రిజర్వేట్ చేసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. అలా చేయడం ద్వారా కూడా వాటిలో పోషకాలు అలాగే ఉంటాయి. కాకపోతే వాటిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా కన్జ్యూమ్ చేసుకోవడానికి చూడాలి. కూరగాయలను స్టోర్ చేసేటప్పుడు మనం చేసే సాధారణ తప్పులు ఏంటంటే, కొన్ని కూరగాయలు ఇతర కూరగాయల మీద ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు టమాటాలు ఇతర కూరగాయలను త్వరగా పాడు చేస్తాయి. ఫ్రిడ్జ్‌లో మనము ఎక్కువగా కూరగాయలను నింపకూడదు. ఫ్రిడ్జ్‌లో గాలి సరిగ్గా ప్రసరిస్తేనే కూరగాయలు తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నేను ఉపయోగించే ఫ్రిడ్జ్ చాలా చిన్నదండి. ఫ్రిడ్జ్ చిన్నదైనా, పెద్దదైనా మనకి ఎంత అవసరమో అన్నీ కూరగాయలని మనం మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకొని తెచ్చుకోవాలి. ఎక్కువ కొనడం వల్ల మన డబ్బు, మన సమయము అన్నీ వృధా అవుతాయి అన్నది అస్సలు మర్చిపోవద్దు. నేను ఆర్గనైజ్ చేస్తున్న కూరగాయలను మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ కొన్నాను. లీఫీ వెజిటేబుల్స్ నేను సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు నేను లీఫీ వెజిటేబుల్సే ప్రిపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గంగవాయిల్ కూర ఉంది కదా! గంగవాయిల్ కూర టమాటో వేసి కర్రీ చేస్తాను. నెక్స్ట్ పాలకూర పప్పు చేస్తాను. దాని తర్వాత కోయిగూరలో కొన్ని మిల్ మేకర్ వేసి కర్రీ చేస్తాను. వీటిని నేను అన్నంలోకి కూడా ఉపయోగించుకోవచ్చు. లేదంటే రాత్రి చపాతీకైనా చేసుకొని మంచిగా తినొచ్చు. ఇలా మీరు వేటికవే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు వండుకోవాలి అన్నది ఒక మెథడ్‌ని ఫాలో కండి. ఉల్లి కూర కూడా నేను కొన్నాను. ఉల్లి కూరలో కూడా మనము కోడిగుడ్డు బాయిల్ చేసి అందులో వేసుకొని తింటే కూడా సూపర్‌గా ఉంటుందండి. అది కూడా ట్రై చేసి చూడండి. టమాటాలను గాలి ఆడే బాస్కెట్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని కూల్ ఉండే ప్లేస్‌లో పెట్టుకోండి ఇంట్లో. ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే అవి త్వరగా ఖరాబ్ అయిపోతాయి. నేను అల్లం కూడా దాన్ని పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాయ్‌లో అల్లం చాలా బావుంటుందండి. అందుకోసం అని చెప్పి నేను అల్లాన్ని కూడా ఇలా పీల్ చేసి, కట్ చేసి పెట్టుకుంటున్నాను. చిన్న జిప్‌లాక్ కవర్స్ ఉంటాయి కదా! అందులో వీటిని స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ ప్లేస్‌ని కూడా ఆక్యుపై చేయవు. వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసుకొని ఇలాంటి చిన్న జిప్‌లాక్ కవర్స్‌లో వేసుకోండి. ఎందుకంటే వీటిని మనం ఎక్కువ మట్టుకి తాలింపులలో యూజ్ చేస్తాము. మనము తాలింపు వేసేటప్పుడు ఎక్కువ సార్లు నాకు తాలింపు మాడిపోతుంది. నేను ఎల్లిపాయలు పొట్టు తీసే లోపట తాలింపు అనేది మాడిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను ఎల్లిపాయలు కూడా ఇలా తీసి పెట్టుకుంటున్నాను. ఈజీ అవుతుంది తాలింపు వేసేటప్పుడు. మునక్కాయ సాంబార్ కూడా చేద్దాము అనుకుంటుండే అండి. అందుకోసం అని చెప్పి మునక్కాయలను ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని వీటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఉల్లిగడ్డ మీ ఇంట్లో ఎవరెవరు తింటారండి? మా ఇంట్లోనైతే ఎవ్వరు తినరు, నేను తప్ప. నాకు ఉల్లిగడ్డ అంటే చాలా ఇష్టము. నేను దీన్ని సలాడ్ లాగా తినేస్తానన్నమాట అన్నంలోకి. చాలా బావుంటుంది. మీరు తిని చూడండి. ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీరు కూరగాయలను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో కావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.
మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను మండే రోజు ప్రిపేర్ చేసిన థాలీ చూపిస్తున్నాను. గాజర్ హల్వా, గంగవైల్ కూర టమాటా, ఆమ్చూర్ పప్పు, పెరుగు, సలాడ్‌లో కీర, ఇంకా రైస్, నెయ్యి. ఇలా నేను లంచ్ ప్రిపేర్ చేశాను. Okay then, see you soon in another video. Till then, take care. Have a nice day. Bye bye.